for coming and thank you Kodaled sir, thank you. Please one photo, please sir, please one photo please. రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ గారిని కూడా వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఆమన్గల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గీతా ఆచార్య గారిని కూడా వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ అన్న సంజీవ్ యాదవ్ గారిని వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా మేమేమో 1986 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. అదొకటి. తర్వాత 25 ఇయర్స్ ఒకటి. అదొక 25 సంవత్సరాలుగా మా యొక్క లిటిల్ స్కాలర్ స్కూల్ని ప్రారంభించి ఆమన్గల్లో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేసి ఆమన్గల్ని ఇంకొక బ్రాంచ్ పెట్టాం. అదే రకంగా తలకొండపల్లిలో కూడా ఒక లిటిల్ స్కాలర్ స్కూల్ ఉంది. మాస్టర్స్ డిగ్రీ కళాశాల కూడా దాన్ని నడుపుతున్నాం. తర్వాత ఈ యొక్క విద్యా వ్యవస్థనే కాకుండా మేము మీకు తెలిసి మీరు కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఎన్నో సాధకబాధలు ఉన్నప్పటికీ కూడా 20 సంవత్సరాలుగా ఈ సంస్థల్ని మేము కొనసాగిస్తున్నాం. మీరు కూడా సందర్భాన్ని బట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు సార్ మన ప్రియతమ నేత స్థానిక ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మన యొక్క మున్సిపల్ చైర్మన్ పత్యనాయక్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడం గీతా ఆచార్య గారు, అదేవిధంగా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, అన్న సంజీవన్న గారు, జగన్ గారు, మరి ఎంఈఓ స్థానిక ఎంఈఓ గారు శ్రీ పాండు సార్ గారు, స్థానిక సిఐ సార్ వెంకటేశ్వర సార్ గారు, అందరికీ నమస్కారం. అదే ఇప్పుడే చెప్పినట్టు ఈ ఫీల్డ్లో అలజీ గౌడ్ సార్ 40 ఏళ్ళు, అదేవిధంగా నేను కూడా 40 ఇయర్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్లో 1986లో హైదరాబాద్లో స్కూల్ స్థాపించి 1989లో గవర్నమెంట్ జాబ్కి వచ్చి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఒంగూరులో రిటైర్ అయ్యి సైమల్టేనియస్లీ 2001 నుంచి నేను అలజీ గౌడ్ సార్ మరి ప్రైవేట్ సెక్టర్లో ప్లస్ యాజ్ వెల్ యాజ్ నేను మా మేడం ఏమో కరస్పాండెంట్, నేను యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండుకుంటూ మొన్న రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రైవేట్ సెక్టర్లకు వచ్చాను. సో ఈ సందర్భంలో ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ పత్యనాయక్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ సంజీవ్ యాదవ్ గారికి, మరియు పిసిసి అధికార ప్రతినిధి ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు శ్రీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీమతి గీతా మేడం గారికి, మరియు లిటిల్ స్కాలర్ స్కూల్ సంస్థల అధినేత అయినటువంటి శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ సార్ గారికి, నలందా విద్యాలయం పూర్వ విద్యార్థులు, లిటిల్ స్కాలర్స్ విద్యా సంస్థల ఉపాధ్యాయ బృందం అండ్ మాస్టర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం, లెక్చరర్స్ వీళ్ళందరూ కలిసి శ్రీ చుక్కా అల్లాజ్ గౌడ్ గారికి అక్షర సన్మానం చేయడం జరుగుతుంది. మంచితనం, మానవత్వం కలబోసిన కారుణ్యమూర్తి చుక్కా సావిత్రి అల్లాజ్ గౌడ్ దంపతులు. వీరి నివాసము ఆమన్గల్లో చుక్క చంద్రమ్మ సాయిలు దంపతుల ముద్దుల తనయుడు శ్రీ చుక్కా అల్లాజ్ గౌడ్ గారు. వీరు బిఎస్సి బిఈడి వరకు విద్యాభ్యాసం గావించి ఆమన్గల్ పట్టణంలో నలందా లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్, మాస్టర్ డిగ్రీ కళాశాలలు మరియు తలకొండపల్లిలో లిటిల్ స్కాలర్స్ పాఠశాలను స్థాపించి వివిధ విద్యా సంస్థలకి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇతోధికమైనటువంటి సేవలకు పెట్టింది పేరు శ్రీయుతులు శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ సార్ గారు. వీరికి నేడు ఈ పాఠశాల రజతోత్సవ సందర్భంగా మా శుభాభివందనాలు. అల్లాజీ గౌడ్ గారు ఆప్యాయతకు
అనురాగానికి మారుపేరు, భవ్య జగతికి నవ్య ప్రగతికి రథసారథుడు సార్ మీరు. తన కర్తవ్యాన్ని వినూత్నంగా ఆలోచిస్తూ వాటిని కొత్త పుంతలు తొక్కిస్తూ ఎందరో జీవితాలలో స్ఫూర్తి నింపారు శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ గారు. ప్రతి వ్యక్తి హృదయాన్ని తడమగలిగిన మహామనిషి అల్లాజీ గౌడ్ గారి ఆలోచనలు నిత్యం ఓ జీవనదిలా ప్రవహిస్తుంటాయి. వీరి మాటలు కడు రమ్యం, వీరి మాటలు పూట పూటకు విందులే. వీరి కూతురు అయినటువంటి అఖిల అనురాగానికి తొలిమెట్టు అల్లుడు నందన్ కుమార్ గౌడ్ గారు చైతన్యానికి చైత్ర గీతిక. పుత్రుడు గౌతమ్ కుమార్ గౌడు కలంక మెరగని ఉదాత్త స్వరూపుడు. కోడలు హారిక నడిచొచ్చిన దేవత, కదిలొచ్చిన మహాలక్ష్మి. చిన్నారి అదిర ఆరుద్ర ఆ బాలగోపాల్ని రంజింపజేసే ఆనంద డోలికలతో శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ గారికి అక్షర సన్మానం గావిస్తున్నాము. మరియు ఇలా ఎంతో మంది విద్యార్థులకి ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ గారు చక్కటి వ్యక్తిత్వం గల మీరు, వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ గారికి ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, శ్రీ లిటిల్ స్కాలర్స్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ మరియు సావిత్రి మేడం గారికి చిరు సన్మానం. మీ యొక్క చప్పట్లతో ఈ సన్మాన కార్యక్రమం జరగాలి. మీ చప్పట్లు క్లాప్స్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ క్లాప్స్. ఇంతేనా? ఇంత తక్కువ? గట్టిగా, ఇంకా గట్టిగా. 25 సంవత్సరాలు అవుతుంది లిటిల్ స్కాలర్ స్కూల్ స్థాపించి. ఇంత చిన్నగా ఉంటే గట్టిగా క్లాప్స్, గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ సార్. మా మనవిని మన్నించి మీ సమయాన్ని హెచ్చించి మా యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీతో మా విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ చుక్కా అల్లాజీ గౌడ్ సార్ గారికి మీతో సన్మానం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇలాంటి సన్మానాలు ఎన్నో జరగాలని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల్ని ఇక ఇట్లాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి జిల్లెల్ల శ్రీమతి సుజాత సుదర్శన్ రెడ్డి సారి గార్ల చిరు సన్మానం. శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ సర్వోదయులు నిగర్ని జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి గారు అలుపరిగని విద్యావేత్త. వీరి తల్లిదండ్రులైనటువంటి సత్యమ్మ పాపిరెడ్డి గార్ల కుమారుడు. వీరికి సుదర్శనుడు రతనాల పంట రాంపూరు ఇంట సుగుణాల రాసి సుజాత వీరి ఉత్తమ ఇల్లాలు. వీరి వెలుపుటమ్మ వీరి కూతురు ఆర్తిరెడ్డి. అశేషమైన విద్యార్థులకు బోధన గావించి వారి అభ్యున్నతిని బాటలు వేసిన సుదర్శన్ రెడ్డి సార్ గారు ఓ దీశాలి విద్యా స్వరూపులు, విశ్వాంత ప్రభుత్వ ప్రధోపాధ్యాయులు. వీరి మాటే ఓ పాఠం, ఆ పాఠమే ఓ గ్రంథం. వీరు మంచితనానికి మారుపేరు, ఆదర్శాలకు నిలువుటద్దం. ఉత్తమ విద్యార్థులకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, కనిపించిన పిల్లలకు నడిచొచ్చే దేవుడు, నవ్య సమాజానికి భవ్య మనస్కులు, మంచి మల్లె కన్నా మందారముల కన్నా ఘనుడు శ్రీ సుదర్శనుడు. సుజాత సుదర్శనుడు మా అత్యంత అభిమానధనుడు. ఇట్టి శుభతరుణంలో పాఠశాల రజతోత్సవ సందర్భంగా మా శుభాభివందనలు. పదిల పరుతుము మీ ప్రేమ 10 యుగాలు. ఇట్లు లిటిల్ స్కాలర్స్ ఉపాధ్యాయ బృందం. సార్, ఇట్లాగే మీరు కలకాలము ఈ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చేసుకుంటూ ఈ మధ్యతరగతి కుటుంబానికి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి మీకు కలకాలం మీకు
గారి చేత సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి సార్ మా గురువే, శాసనసభ్యులు గారు కూడా మా గురువే. ఒక గురువు చేత మరొక గురువుకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా యొక్క మిత్రులందరూ కూడా సన్మానం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సమక్షంలో సన్మానం చేస్తూ ఉన్నారు. వెహికల్ తీయాలి ప్లీజ్ సార్, చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఎవరు కూడా అడ్డంగా ఉన్న వెహికల్స్ లింగంపై వారు ఎక్కడ ఉన్నా కొంచెం చల్లంటాయి. అభిమాన ధనులు చుక్క అల్లాజ్ గౌడ్ గారికి సన్మాన మహోత్సవము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ఆమన్గల్. ఆత్మీయతకు చిరునామా చుక్క అల్లాజ్ గౌడ్ గారు. చుక్క చంద్రమ్మ సాయిలు గారి తనయుడు, విద్యావేత్త, సౌశీలుడు, వినయ సంపన్నుడు, ఆదరాభిమాని. వీరి నివాసము ఆమనగల్లు. అటు రాజకీయాలకు, ఇటు సమాజ సేవకు ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రధాన కారకులు చుక్క అల్లాజ్ గౌడ్ గారు. 40 సంవత్సరాల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సమాజ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 1988 నుంచి 95 వరకు ఆమనగల్ గ్రామ పంచాయతీ మెంబర్గా, 1988 నుంచి 1999 టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ ప్రాంతధారిగా, 2009 నుంచి 2014 వరకు అప్పుడు ఉవ్వెత్తున ఎగుసుపడుతున్న తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో కీలకమైన పాత్ర పోషించి కృతకృత్యుడైనాడు. 2019 నుండి ఆవరణలో కాటమయ్య దేవాలయ చైర్మన్ గా ఉంటూ దాతను సమీకరించుకొని ₹1 కోటి సేకరించి విగ్రహ ప్రతిష్ఠలను గావించారు. సర్దార్ పాపన్న కొండపైన ఆమనగల్ గౌడ సంఘం సహకారంతో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన ఘనత సాధించారు. వీరి కృషి ఎన్నటికీ మరుపురానిది. సాధారణ జీవితం గడుపుతూ ఉన్నతంగా ఆలోచించే చుక్క అల్లాజ్ గౌడ్ గారు 2023 నుండి కలవృత్తి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా సంసారిక సర్దుబాట్లను, వృత్తిపర విజయాలను, సమస్యలను కావడి కుండల్లా మోస్తూ 2024 నుండి TRSMA తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైనారు. తన తోటి ఉద్యోగులకు, మిత్రులకు, రాజకీయవేత్తలకు తలలో నాలుకలా ఉన్నారు. ఆమనగల్లో 1986 నుండి నలంద లిటిల్ స్కాలర్ స్కూల్లో, టెక్నో స్కూల్, మాస్టర్ డిగ్రీ కళాశాల, ఇలా వివిధ విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉంటూ విద్యా విలువలను సమాజ అభివృద్ధికి పంచాడు. విద్యా బోధన పట్ల, విద్యార్థుల పట్ల వీరికి చక్కని ఆలోచన, అవగాహన కలదు. ఇలా వివిధ రంగాలలో సమానతలు పాటిస్తూ ఓ క్రమశిక్షణ గల వ్యక్తిగా ఎదిగి మంచితనంతో ఒదిగిన అల్లాజ్ గారికి మన శతకోటి శుభాభినందనలు. వీరి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్ల ద్వారా అల్లాజ్ సార్ గారికి ఈ యొక్క బహుకరించాల్సిందిగా కోరుతాం. బాగున్నా లైవేనా లైవా ఒక 2 నిమిషాల సమయం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మా పాఠశాల కరస్పాండెంట్ మేడం శ్రీమతి శ్వేత మేడం గారు మరి పాఠశాల రైతుల సందర్భంగా పాఠశాల రిపోర్టు రెడ్డి సార్ గారు, కరస్పాండెంట్ శ్వేత మేడం గారికి ఆమనగల్ గౌడ సంఘం తరఫున సన్మానం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్ అండ్ వెంకటేష్ సార్. ఇక్కడ వచ్చేసినట్టు నిరంజన్ సార్, ఎవరైతే ఆమనగల్ గౌడ సంఘంలో ఉన్న వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి అదేవిధంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఇక్కడికి విచ్చేసి మా పాఠశాల యజమానికి రెడ్డి గారు, హానరబుల్ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు, హానరబుల్ ఎక్స్ NPC మెంబర్
Sri T. Achari Garu, respected Municipal Chairman Sri Patyanayak Garu, respected Municipal Vice Chairman Srimati Geeta Achari Garu, respected MEO Sri Pandu Garu, respected Little Scholar High School Chairman C.H. Allaji Gaud Garu, respected Little Scholar High School Academic Advisor Jillala Sudarshan Reddy Garu, respected Little Scholar High School Director C.H. Savitri Madam Garu, respected Principal Sri Shalam staff parents, I am correspondent of LSHS. Today here I am presenting institution report. Dear children, parents, ladies and gentlemen, Silver Jubilee greeting to all. Little Scholar High School has been established in June 2001 under the chairmanship of Sri Chukka Allaji Gaud Garu with Sri Jillala Sudarshan Reddy Garu as the academic advisor. Srimati Chukka Savitri Garu as the director and I Jillala Sujata Reddy as the correspondent. In 2003, we had shifted to a new building which was opened by then MLA Sri G. Jaypal Yadav Garu. Ever since it is establishment, this temple of education has produced hundreds of doctors, engineers, IITians, teachers and many more professionals. Our first SSC batch appeared before the board exam in 2007 and placed first in Amangal Mandal. Since then, this school has not had to look back. As the correspondent of this great institution, I am deeply connected to the present the academic progress card of LSHS before you. So, for 752 students had passed out from this institution, out of which I have listed out a few alumni who are doctors, Italian, IITians, teachers and businessmen, so on. Placed across the globe. Let me share a few names among with you. Dr. Sindhu MBBS, Dr. Madhulika MBBS, Dr. Anusha BDS, Dr. Navina MBBS, Dr. Anisha MBBS, Dr. Kritika MBBS, Dr. Kavya MBBS, Dr. Sai Kalyani MBBS, Dr. Bharat MBBS, Dr. Priyanka MBBS, C.H. Gautam IIT, Raju IIT, U. Chandrakant IIT, L. Sindhi Triple IT, Shivakoti IIT. There are 100 of names like this, but due to the lapse of time, I am unable to read all of them. While I stand here as the correspondent of this leading institution, I am feeling honored. I can very school in Amangal appoints teachers from various states across India, such as Kerala, Tamil Nadu, Odisha, Maharashtra, so on. We have always given the almost priority for spoken English as the pioneer in introducing IIT in Amangal Mandal in 2010. We have also introduced Vedic Maths and Abacus in our school. Our students not only best in academics but also excel in sports, games, arts and other various programs and activities conducted and out of Amangal. Dear children, parents, ladies and gentlemen, I welcome you all this great day. Let us all join together to celebrate this silver jubilee in beautiful and joyful manner, so that this day may remain as an area in the educational history of Amangal. Thank you, sir. Thank you. ఓకే సార్, ఇప్పుడు ఇమీడియట్గా టైం లేదు ఎమ్మెల్యే గారికి, మనకు ఎక్స్ స్టూడెంట్స్ డాక్టర్స్ని ఇన్వైట్ చేసి సన్మానిస్తున్నాం. ఇమీడియట్గా రావాల్సిందిగా కోరుకుంటూ, మొదటగా ఎం కృతిక, డాక్టర్ ఆఫ్ విజయలింగం MBBS, కమాండ్ టు ద డయాస్, రిసీవ్ ద గర్లాండింగ్ ఫ్రమ్ ఎమ్మెల్యే గారు అండ్ అదర్ ఆల్ డిగ్నిటరీస్. సో ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ఒకటి చేయలేదు. They are serving the society which produced from our school. The product and the output belongs to Little Scholars High School. సో ఎమ్మెల్యే గారు డాక్టర్స్కి, అదేవిధంగా గీతా మేడం గారితో సహా, మరి పత్తనాయక్ చైర్మన్ గారితో సహా అందరు కూడా డిగ్నిటరీస్
3 chairs. Sai Kalyani and L. Sindhu, Sindhu, M. Kritika. These are our school outputs, the past batches of SSC, and they are now థ్యాంక్ యూ. మా ఆహ్వానం మన్నించి వచ్చేసి ఈ సన్మానానికి అంగీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురించి అలాగే మేకుంటూ మోకరితో కోరుచున్నాము. ఇక్కడ వేదిక పైన ఉన్న అందరి పెద్దలకు, ఇక్కడ వచ్చేసినటువంటి పేరున వాళ్ళందరికీ మా పాఠశాల తరఫున శాలువా మేమంటూ సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఈ చిరు సన్మానాన్ని స్వీకరించి మా విద్యార్థులను, తల్లిదండ్రులను, అలాగే మరి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆమనగల్ మండల ఎంఈఓ సార్ పాండు సార్ గారిని శాల్వాతో సన్మానించి మేమంటూ పలుకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే స్థానిక ఆమనగల్ సిఐ సార్ గారిని కూడా శాల్వాతో సత్కరించి మేమంటూ పలుకరించవలసిందిగా కోరుచున్నాము. ఇక వేదికపై ఉన్న అందరి పెద్దలందరికీ సమక్షంలో ఇక్కడ ఉన్న ప్రముఖులందరినీ సన్మానిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత అవకాశం, సమయం కేటాయించినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు సార్. మా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆమంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే వారికి మేమంటూ బహుకరించవలసిందిగా పాఠశాల తరఫున తల్లిదండ్రుల కూడా పేరున ధన్యవాదాలు సార్.